వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, జనరల్‌గా వాకింగ్ ఎలా చేయాలి అసలు ఆరోగ్యంగా ఉండాలంటే? పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్ మేము. గురువుగారు, జనరల్‌గానే వాకింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఈ టైంలో వాకింగ్ చేయాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి, వాక్ చేయాలి ఇలా చెప్తూ ఉంటారు. అసలు వాకింగ్ గురించి మీరేం చెప్తారు? అంటే చలనం, కైనెటిక్ ఎనర్జీ అమ్మా. హ్మ్. మనిషి జీవితంలో ఉన్నత స్థితికి చేరాలి అంటే, అంటే ఇప్పుడంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫిఫ్త్ ఫ్లోర్‌కెళ్ళాలి అంటే లిఫ్ట్‌లున్నాయి. హ్మ్. పూర్వం రోజుల్లో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలైనా సరే అంటే హ్మ్. మన గమ్యాన్ని మనం చేర్చేవి కాళ్ళే. జీవితంలో మరి ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా బ్రతకాలి, జీవనాన్ని పూర్తిగా సాగించాలంటే దానికి ఉపకరణాలు కాళ్ళే. ఆజానుబాహుడు అంటారు. అంటే చేతులు పొడుగ్గా ఉండి మోకాళ్ళను అందుకున్నవాడిని ఆజానుబాహుడు. హ్మ్. అక్కడ ఆరోగ్యం అంతా కూడా నడకలోనే ఉంటుంది. హ్మ్. పూర్వం వందల మైళ్ళు నడిచి ప్రయాణాలు. మనకి హ్మ్. ఈ ప్రయాణ సాధనాలేమీ లేవు. అవును. చాలా తక్కువ. బాగా రిచెస్ట్ పర్సన్స్‌కి కార్‌లవే ఉండేవి. అంటే మనది ఒక చోట నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస హ్మ్. గుంపులు గుంపులుగా ఎడ్ల బళ్ళ మీద సామాన్లు వేసుకొని వాటిలి వెనకాల నడుచుకుంటూనే వెళ్ళేవారు. హ్మ్. నడక అనేది మన గమ్యాన్ని చేరుస్తుంది. దానికి ప్రధానమైనటువంటిది సమయపాలన. అంటే ఇప్పుడు కూడా వాకింగ్ చేస్తున్నారు. హ్మ్. థ్రెడ్ మిల్స్ మీద ఆటిల మీద చేస్తున్నారు. చాలా హెవీగా, చాలా అద్భుతంగా మంచి ఫిజిక్ కలిగి మనం పాపం ఆయన్ని చూడొచ్చు. బెంగుళూరు ఆయన హీరో. జిమ్‌లోనే కొలాప్స్ అయిపోయారు. అవును. మరి అంత అద్భుతమైనటువంటి వ్యాయామం, థ్రెడ్‌మిల్ మీద జాగింగు మన మన హార్ట్‌ని ఎందుకు కాపాడలేకపోయింది? అంటే స్ ముందు ఫస్టు అష్టాంగ యోగం, హ్మ్. ఆహార విహార వ్యవహారాలు ప్లస్ ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ. హ్మ్. సమయం కూడా చాలా ఇంపార్టెంట్. నడక అనేది సూర్యోదయానికి పూర్వం మనం చేసేటువంటి వ్యాయామాలుండాలి. హ్మ్. మీరు వ్యాయామశాలలుంటాయి గదా! పూర్వం పాతవి, పాత పద్ధతులవన్నీ కూడా సూర్యోదయానికి పూర్వం అంటే మినిమమ్ 4, 4:30కి మొదలుపెట్టి ఒక గంట 45 నిమిషాల పాటు వ్యాయామం చేసి, సూర్యోదయ సమయంలో శరీరాన్ని దానికి ఎదురుగుండా ఉంచేవారు. సూర్యుడికి ఎదురుగుండా. అప్పుడు మనం నడవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ విసర్జింపబడి, హ్మ్. సూర్యకాంతిలోంచి ఆ విటమిన్స్, మినరల్స్‌ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటది. హ్మ్. తీసుకోగలుగుతుంది. చక్రాలన్నీ కూడా యాక్టివ్‌గా ఉంటాయి. మనం ఎప్పుడో 8 గంటలకు లెగిసి అవును. ఈ 8:30కి థ్రెడ్‌మిల్ ఎక్కి గంటలు గంటలు చేస్తే ఏంటి లాభం? సమయం చాలా ఇంపార్టెంట్. హ్మ్. అందుకని సూర్యోదయానికి పూర్వం మనం నడక అనేది అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. యెస్. కనీసం 45 నిమిషాల పాటు సాధారణమైనటువంటి వాక్. అసలు చెప్పాలంటే కాళ్ళకి చెప్పులు లేకుండా హ్మ్. నడవగలిగితే ఆ ఆరోగ్యాన్ని మనం వర్ణించక్కర్లేదు. వాళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. యెస్. అంటే నా లైఫ్ స్టైల్ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది. హ్మ్. నేను కేవీఆర్‌కెళ్తాను. లోపల 4 కిలోమీటర్ల రౌండ్. సూర్యోదయ సమయానికి సూర్యోదయం అవుతూ ఉంటే నా వాకింగ్ ఫినిష్ అయ్యి హ్మ్. నేను సూర్య నమస్కారాలకు సిద్ధంగా ఉంటాను. హ్మ్. అప్పటికి అంటే వార్మప్ ఇది. నడక అనేది వార్మప్. అప్పుడు చేసేటువంటి యోగా ఆసనాలు ఏవైతే ఉన్నాయో నాకు పరిపూర్ణమైనటువంటి గట్ హెల్త్. హ్మ్. మీరు చూస్తున్నారు నన్ను. కొన్ని సంవత్సరాలుగా అవును. చూస్తున్నారు. అంటే వైట్ హెయిర్ ఒకటి నాకు ఇబ్బంది తప్ప నేను మేనేజ్ చేసేది అదొకటే తప్ప మిగతావన్నీ న్యాచురల్. హ్మ్. అంటే మనం కనిపిస్తున్నాం కాబట్టి దాన్ని మేనేజ్ చేయాల్సొస్తుంది తప్ప మామూలుగా అయితే తి శుభ్రంగా ఆకలేస్తది. కడుపు నిండా తింటాను. దాహం వేస్తది. శుభ్రంగా కడుపు నిండా తాగుతాను. కంటి నిండా నిద్రపోతాను తృప్తిగా, ప్రశాంతంగా. కరెక్ట్‌గా నాకు 4:30, 5 గంటలకు మెలుకువ వచ్చేస్తది. హ్మ్. గడియారం పెట్టుకుంటే కాదు. ఇక ఆ తర్వాత నిద్ర పట్టదు. ఈ డే అంతా కూడా మాట్లాడుతూనే ఉంటాను. ఈ 5 ఏళ్లగా హ్మ్. ఇది నా దినచర్య. మాట్లాడుతూనే ఉన్నాను. నేను వాక్ చేస్తూనే ఉన్నాను. హ్మ్. నాకు కేవీఆర్ పార్క్‌లో ఇయర్ పాస్. హ్మ్. చాలా హ్యాపీగా అంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం అంటే సమయం నడక నడిచేయడం కాదు ఇంపార్టెంట్. కిలోమీటర్లు, కిలోమీటర్లు నడిచేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళు చీపురు పట్టుకొని ఆ పనులు, ఈ పనులు చేసుకొని ఇల్లంతా తిరుగుతూనే హ్మ్. ఉంటారు. నడుస్తూనే ఉంటారు. సాయంత్రం అవతలకు నీరసం వస్తది. అవును. కానీ ఉదయం చేసేటువంటి వ్యాయామం నడక ఏదైతే ఉందో అది మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యెస్. అందుకని సూర్యోదయానికి పూర్వం నడక నడవటం ఆరోగ్యదాయకం మనకి హ్మ్. సమయం. అలాగే సూర్యాస్తమయం తర్వాత హ్మ్. మనం అంటే కొంచెం ఆ దగ్గరలో 4:30 మొ ఆ టైంలో అస్తమిస్తున్నటువంటి సూర్యుడికి అభిముఖంగా మనం ఆ లైట్‌ని కూడా తీసుకోగలిగితే ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. యెస్. ఖచ్చితంగా గురువుగారు. పాటించాలని కోరుకుందామండి అందరూ కూడాను.
అసలు వాకింగ్ ఎలా చేయాలి? మార్నింగ్ చేయాలా? ఈవినింగ్ చేయాలా? ఇలా అనుకుంటూ ఉంటారు. ఉదయాన్నే వాక్ చేయడం మంచిది. సూర్యోదయానికి పూర్వం వాక్ చేయడం మంచిది. ఆర్టిఫిషియల్ అంటే థ్రెడ్ మిల్స్ మీద ఆటిల మీద అవును. అనేది అంత ఆరోగ్యకరం కాదు. యెస్. ఆరోగ్యం కావాలంటే ప్రకృతితో మమేకమై హ్మ్. సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో హ్మ్. బయట ఆరు బయట చెప్పులు లేకుండా ఓకే. మనం సెన్సిటివ్‌గా ఉన్నాం. హ్మ్. షూస్ వేసుకొని మనకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకొని హ్మ్. ముందు సాధారణంగా వాకింగ్ మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా బ్రిస్క్ వాక్ అంటారు. కొంచెం స్పీడ్‌గా అంటే పరుగుకిని, నడకకి మధ్యలో ఉంటుంది. అవి చేసుకోవడం. మోకాళ్ళ నొప్పులు అలాంటి వాళ్ళు నీ ప్యాడ్స్ సపోర్ట్‌గా తీసుకొని చేయటం. నడక మనల్ని గమ్యానికి చేరుస్తుంది. జీవితంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే కేవలం ఆరోగ్యం కోసమే కాదు. మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలి అంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి. సూర్యోదయ సమయంలో మన దైనందిన జీవితంలో నడక అనేది మనల్ని గమ్యానికి చేర్చడానికి దోహదం చేస్తుంది. యెస్. అయితే గురువుగారు గట్ హెల్త్ అనేది అందరికీ పాడైపోయింది. జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల. గట్ హెల్త్‌ని రిపేర్ చేయాలంటే ఈ వెజిటబుల్ థెరపీలో ఎలాంటి విధానం ఉంది? వెజిటబుల్స్ అన్నీ కూడా గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ప్రతి వెజిటబులు కూడా అండ్ అందులో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ ఏదైతే ఉందో అది. అలాగే పీచు మనం ప్రధానంగా అంటే మలబద్ధక సమస్య గట్ హెల్త్. దీనికి ప్రధానంగా ఎక్కువగా అందరూ ఉపయోగించేది పూర్వం రోజుల్లో. ఇప్పుడు గట్ హెల్త్ బాలేదంటే సిరప్స్, డల్కోఫ్లెక్స్ ఇలాంటి సిరప్స్ వాడుతూ అవును. ఉంటారు. లూబ్రికెంట్స్. కానీ అంటే అది అసలు దానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? గట్ హెల్త్ దెబ్బతినడానికి ప్రధానమైనటువంటి రీజన్ మనం తీసుకునే ప్రతి పదార్థము కూడా హెవీగా కుక్ చేయడం వల్ల యాసిడ్స్‌ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. మనకి అంటే కొన్ని మంచి యాసిడ్స్ ఉంటాయి. సిట్రస్ నిమ్మకాయలో ఉండేటువంటి అది కూడా యాసిడే, సిట్రిక్ యాసిడ్. కానీ అది దాని ఎండ్ ప్రోడక్ట్ వచ్చి బాడీకి ఆల్కలైన్‌గా ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి బెంజానిక్ యాసిడ్ అని, పెంటానిక్ యాసిడ్ ఇలా కొన్ని యాసిడ్స్ మనకి సపోర్ట్ చేసేవి ఉండడం వల్ల మన బాడీలో ఆ గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి. ఇప్పుడు మనం తీసుకునే ఈ ప్రాసెస్, హై ప్రాసెస్ ఫుడ్స్ అన్నీ కూడా ఆ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తున్నాయి. తద్వారా మీకు ఇంటెస్టైన్స్ డ్యామేజ్ అవ్వడం, డైజెషన్ సిస్టమ్ పాడవడం. ప్రధానంగా గట్ హెల్త్ అనేది డైజెషన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. ఎవ్వరికి 100కి 99% ఎవ్వరికి కూడా డైజెషన్ సిస్టమ్స్ బాలేదు. 100% బాలేదు. ఇప్పుడు చిన్నపిల్లలు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్‌గా మా ఇంటికి మా మేనకోడలు ఒక బేబీని తీసుకొచ్చింది. అమ్మాయికి మెడిసిన్స్, విటమిన్ డి సిరప్ లేకపోతే కళ్ళలో పుసుకులు పడుతున్నాయని సిరప్స్. ఏంటి నేనేమీ చేయలేదు. నేను ఆళ్ళ అమ్మకి, తనకి, నా మేనకోడళ్ళకి నేనున్న 4 రోజులు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఆ పాలు, ఆ బేబీ తీసుకోవడం వల్ల వితిన్ 3 డేస్ అమ్మాయి హెల్త్‌లో అద్భుతమైనటువంటి మార్పులు. వయసులో గురకొచ్చేది అమ్మాయి. చిన్న పిల్ల, నెలలు, మూడో నెల. ఏంటి ఇబ్బంది? బాడీ బ్లోటింగ్‌గా, ఉబ్బుగా ఉంటే బావుంది, పుష్టిగా ఉంది అనుకుంటున్నారు. అమ్మాయి సఫర్ అవుతుంది. చీక్స్ చాలా పెద్దగా ఉన్నాయి. బుగ్గలు బాగున్నాయని మనం బుగ్గలు పట్టుకుని ఆడుతున్నాం. కానీ ఆ బేబీ లోపల ఎంత సఫర్ అవుతుంది నాకు అంటే వేదిక పరంగా నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి ఇమీడియట్‌గా నేను తనతో ఇవి చేయించడంతో బుగ్గలు లాగేసినాయి. రోజుకి 4, 5 సార్లు వాటర్ లిక్విడ్ రూపంలో తుమ్మితే, దగ్గితే మోషన్ అయిపోయేది. అంటే లోపల ఉన్న వేస్టు బయటకొచ్చేసింది. ఇమీడియట్‌గా అమ్మాయి చాలా హెల్తీగా ఆడుకోవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు కళ్ళు అంటుకుపోయి ఉండేవి. అది డాక్టర్లు ఏమంటారు? ఐకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఎసిడిక్ నేచర్‌ని ఆల్కలైన్ తల్లికి చేశానో ఆటోమేటిక్‌గా పిల్లలో మార్పొచ్చింది. పూర్వం పిల్లలకి అంటే చిన్న పిల్లల విషయంలో మీరు ఈ సమస్యతో సఫర్ అవుతూ ఉంటే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? పాప ఏడ్చింది, మీ అమ్మకి చెప్పు వుడ్వర్డ్స్ పట్టానని చెప్పేసని. అది చాలా న్యాచురల్ అమ్మ. ఇప్పుడు ఎవరు వాడట్లే అసలు. వాడొద్దు అని చెప్తున్నారు. డాక్టర్స్ చెప్తారు. ఎందుకు వద్దు చెప్పండి? అదేంటి? అది కేవలం చిన్న పిల్లలకి బాడీలో ఆ ఎసిడిక్ నేచర్స్‌ని నార్మల్ చేయడానికి. మీకు అంటే మెడికేషన్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్‌లో ఇవ్వకూడదు కదా! ఇది మనకి కిరాణా షాపుల్లో కూడా దొరుకుద్ది. వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్. అది ఆ ఎసిడిక్ నేచర్‌ని తగ్గించి వాళ్ళకి అరుగుదలను ఇంప్రూవ్ చేస్తది. అది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. మీకు చిన్నపిల్లలు ఒక చిన్నపిల్ల పాముల్ని చేత్తో పట్టుకున్నట్టు ఉంటది.
దాంట్లో వామ్స్ అంటారు కదా! ఆ వాటి వల్ల వాళ్ళు సఫర్ అవుతుంటారు. మనం కూడా సేమ్. అంటే వాళ్ళనే కాదు మనం. అంటే ఆ చిన్న పిల్లలకి వుడ్ వర్డ్స్ పట్టడం వల్ల ఆ పేగులన్నీ సాఫీగా అయ్యి మల విసర్జన బాగా జరిగి కడుపు ఉబ్బరం తగ్గి వితిన్ 3 డేస్ అమ్మాయి బాగా హెవీగా స్టిఫ్‌గా ఉండేది. అంటే బ్లోటింగ్ ఉండేది. అది నార్మల్ అయిపోయింది. నేను తల్లికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇవ్వడం ద్వారా, పాపకి వుడ్ వర్డ్స్ రోజుకి 2, 3 సార్లు ఇవ్వడం ద్వారా ఆ సమస్య తగ్గిపోయింది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. అందరూ మీరు చెప్పిన పద్ధతిలో వాక్ చేయాలని కోరుకుందాం. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. సూర్యోస్మితలే.